యోసేపు అకారణంగా చెరసాలలో వేయబడిన తర్వాత దేవుడు యోసేపుకు చెరసాలలో కూడా తోడై ఉండి ఆ చెరసాల యొక్క అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించడం జరుగుతుంది. ఆ చెరసాలలో యోసేపు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా దేవుడు సఫలీకృతం చేస్తూ ఉన్నాడు. అయితే అదే సమయంలో మరొక ప్రక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గర ఇద్దరు ఉద్యోగస్తులు ఉండేవారు. ఒకరు పానదాయకుడు, మరొకరు భక్ష్యకారుడు. పానదాయకుడు అంటే ఎవరంటే రాజుకు ద్రాక్షారసాన్ని అందించేవాడు. భక్ష్యకారుడు అంటేనేమో ఫరోకి మంచి మంచి పిండి వంటలు చేసి అందించేవాడు. ఈ ఇద్దరు ఉద్యోగస్తుల మీద ఒక నేరం మోపబడింది. అయితే ఫరో ఏం చేస్తాడంటే వారు చేసినటువంటి తప్పు ప్రకారంగా వారిని చెరసాలలో వేయిస్తారు. ఆ చెరసాలలోనే యోసేపు కూడా ఉంటాడు. అంటే యోసేపు బంధించబడిన ప్రదేశంలోకే ఫరో యొక్క ఇద్దరు ఉద్యోగస్తులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఫరో యొక్క ఇద్దరు ఉద్యోగస్తులు చెరసాలలో ఉన్నప్పుడు వారిని చూసుకోవడానికి కావాల్సిన బాధ్యతలన్నీ కూడా ఆ చెరసాల అధిపతి యోసేపుకు అప్పగించినప్పుడు యోసేపు ఆ ఇద్దరి ఉద్యోగస్తులకు ఉపచారం చేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు వారికి ఇద్దరు కూడా పడుకున్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి కళలు ఆ ఇద్దరు ఉద్యోగస్తులకు వస్తాయి. అయితే ఆ కళ యొక్క భావం తెలుపగల వారు తమకెవరు కనపడకపోవడం వల్ల వారి యొక్క ముఖాలు విచారంగా ఉంటాయి మరుసటి రోజు. అయితే అది గమనించినటువంటి యోసేపు, మీ ముఖములు ఎందుకు ఈ విధంగా విచారంగా ఉన్నాయి, చింత చేత ఉన్నాయి, చిన్నబోయి ఉన్నాయని ఆ ఇద్దరు ఉద్యోగస్తులను యోసేపు అడిగినప్పుడు వారు చెప్పారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగల వారు లేరని అతనితో అనగా, అప్పుడు యోసేపు వారిని చూసి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలను నాకు వివరించి చెప్పమన్నప్పుడు అప్పుడు వారిలో ఒకడైనటువంటి పానదాయక అధిపతి యోసేపుకు తన యొక్క కళను వివరించాడు. నేను చూసినటువంటి నా కళలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను. అది చిగురించినట్లు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్షా ఫలాలయ్యను. ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములను ఆ గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నెను నేను ఫరో చేతికి ఇస్తున్నట్లుగా నాకు కల వచ్చిందని చెప్పినప్పుడు అప్పుడు యోసేపు దాని భావము చెప్తాడు. నీకు కనిపించినటువంటి ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీకు పోగొట్టుకున్న ఉద్యోగం మరలా నీకు ఇస్తాడు. నీవు అతనికి మరలా పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పునే నీవు మరలా కూడా అతనికి ఫరో గిన్నెకు ద్రాక్షారసం అందించే ఉద్యోగం మరలా నువ్వు పొందుతావని చెప్తాడు. అయితే నేను చెప్పిన విధంగా నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే నేను ఇక్కడ బంధింపబడడానికి నేను ఏ తప్పిదము కూడా చేయలేదు, మరియు నేను ఈ చెరసాలలో వేయబడడానికి కూడా ఏ తప్పు చేయలేదు. దయతో నీకు మేలు జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ పానదాయక అధిపతికి చెప్తాడు. అయితే ఆ విధంగా చెప్పిన తర్వాత మరలా ఆ భక్ష్యకారుల అధిపతి కూడా యోసేపు చెప్పిన కళ భావం మంచిదని ఎరిగి తన కళను కూడా యోసేపుకు చెప్తాడు. ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉన్నాయి. మీది గంపలో ఫరో నిమిత్తం సమస్త విధములైన పిండి వంటలున్నాయి. పక్షులు నా తల మీద ఉన్నటువంటి ఆ గంపలో నుండి ఆ పిండి వంటలను తీసుకొని తింటున్నాయని యోసేపుకు ఆ కళ చెప్తాడు. అప్పుడు యోసేపు దాని భావం చెప్తాడు. ఆ 3 గంపలు కూడా 3 దినములే. అయితే ఇంకా 3 దినములోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీస్తాడని అతనికి భావం చెప్తాడు. అప్పుడు అలా వేలాడదీసినప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసం తినివేస్తాయని చెప్తాడు. అయితే 3 దినాలు కానే వచ్చింది. అయితే 3 దినాల తర్వాత జరిగింది ఏమిటంటే, ఆ దినంన 3 దినాల తర్వాత ఫరో జన్మదినం కనుక తన సేవకులందరికీ విందు చేసి ఆ జన్మదినం కార్యక్రమం సందర్భంలో బంధించబడినటువంటి 2 పానదాయకుల అధిపతిని భక్ష్యకారుల అధిపతిని తీసుకుని వచ్చి వారిద్దరికి కూడా తీర్పు తీరుస్తూ ఉంటాడు.
అయితే పానదాయకుల అధిపతికేమో పోగొట్టుకున్న ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను గనక ఆ పానదాయకుల అధిపతి ఫరో చేతికి గిన్నె ఇచ్చేవాడిగా వచ్చాడు. అయితే యోసేపు వారికి తెలిపిన భావం చొప్పుననే భక్ష్యకారుల అధిపతికి ఏం జరిగిందంటే, భక్ష్యకారుల అధిపతిని తన తలను వేలాడదీయడం జరుగుతుంది. అయితే యోసేపు చెప్పిన విధంగానే 3 దినాల తర్వాత అదే విధంగా ఫరో రాజు కూడా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అయితే యోసేపు చెప్పిన విధంగా నీకు మేలు జరిగినప్పుడు పానదాయకుల అధిపతి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పిన పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోతాడు. చూడండి పిల్లలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు అకారణంగా చెరసాలలో వేయబడ్డా కూడా యోసేపుని దేవుడు కాపాడుతూనే వస్తున్నాడు, తోడుగా ఉంటూనే వస్తున్నాడు. అంతే మాత్రమే కాదు, భవిష్యత్తులో జరగబోయేటువంటి కళలు దేవుడు వారికి ఇచ్చినప్పుడు వాటిని వివరించగలిగినటువంటి జ్ఞాన ఆత్మచేత కూడా యోసేపు నింపబడ్డాడు. కానీ చూడండి, మనుషులకు మేలు చేసినప్పుడు వారు మనల్ని మర్చిపోతారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు. ఇక్కడ యోసేపు ద్వారా మేలులు పొందినటువంటి పానదాయకుడు అధిపతి యోసేపును మర్చిపోయాడు, కానీ కొన్ని దినాల తర్వాత ఖచ్చితంగా యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇయ్యలేనటువంటి స్థానాన్ని యోసేపుకు దేవుడు ఇచ్చారు. అది మనం తర్వాత కళలో